ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 10వ కీర్తన 17వ వచనం. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ఈరోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం. బాధపడు వారి కోరికను వినే దేవుడు. దావీదు తన జీవితంలో అనేక రీతిలుగా హింసించబడ్డాడు, బాధపరచబడ్డాడు, నిందించబడ్డాడు. అనేక రకాలైన శ్రమలు తను ఎదుర్కొన్నాడు. అయితే తన్ను హింసిస్తున్నవారు, తన్ను బాధ పెడుతున్నవారు, తన్ను తిడుతున్నవారు గురించి ఆలోచించినప్పుడు దావీదుకి అర్థమైంది ఏంటంటే, వారికి దేవుని గూర్చిన భయం లేదు. దేవుడు లేడని అనుకొని దేవుడు ఈ విషయాల గురించి ఏమాత్రం కూడా విచారణ చేయువాడు కాదని వారు ఆలోచించడం వల్ల, తలంచటం వల్ల ఎన్ని రీతులుగా ప్రవర్తిస్తున్నారని దావీదుకి అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఎలాంటి లోకంలో జీవిస్తున్నాం? చాలా రకాలైన అన్యాయాలు, మోసాలు, దుర్భాషలు, ఏ ఆధారం లేదు అనుకున్న వారిని ఎక్కువగా హింసించటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇన్ని రకాల పనులు వీళ్ళు చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు అని ఆలోచిస్తే కారణం ఏంటో తెలుసా? వారికి దేవుని గురించిన భయం లేదు. ఈ విషయాల గురించి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడనే భయం లేకపోవడం వల్ల అన్ని రీతులుగా ప్రవర్తిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా దావీదు వలె చాలా శ్రమ పెట్టబడుతున్నావా? అనేకులు నిన్ను నిందిస్తున్నారా? అన్యాయానికి గురయ్యావా? నిన్ను మోసపరిచారా? అనేక రీతిలుగా నష్టపోయిన పరిస్థితుల్లో నీవున్నావా? నిన్ను నష్టపరిచి, నిన్ను మోసం చేసి, అన్యాయం చేసిన వారు భుజాలు ఎగరేసుకొని మరి నవ్వుతూ, హేళన చేస్తూ నీ ముందే తిరుగుతూ ఉన్నారా? అట్లాంటి సమయంలో నీ హృదయంలో ఎంతో దుఃఖము, ఎంతో బాధ, ఎంతో కన్నీరు, దేవుడిది చూడట్లేదా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంతగా దోచబడ్డావో, ఎంతగా దూషణ పాలయ్యావో, ఎంతగా బాధపరచబడుతున్నావో, ఎంతగా అన్యాయానికి గురయ్యావో, ఎంతగా మోసపోయావో, అన్ని విషయాల్లో కూడా దేవుడు చూస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు జీవితంలో తన్ని హింసించడానికి ప్రయత్నించి ఎన్నో రీతిలుగా తరిమిన సౌలు యొక్క అంతము చూడండి ఏ రీతిగా ఉందో. అదే రీతిగా తన వెంబడి వస్తూ దూషిస్తున్న షిమీని దావీదు కాళ్ళ ఎదుటికి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేక రీతులుగా నువ్వు బాధపరచబడుతున్నప్పుడు నీ విషయంలో కూడా అదే సహాయం చేస్తాడు. నిరాధారులు, తమకు ఏ ఆధారం లేదు అనుకునేవారు ఎవరిని ఆధారం చేసుకుంటారు? దేవుణ్ణే కదా. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, తరం పడుతున్న స్థితిలో ఉన్నప్పుడు, తనకి ఏ ఆధారం లేనప్పుడు దేవుణ్ణి ఎలా ఆధారం చేసుకున్నాడో, రాజైన తర్వాత కూడా సైన్య సమూహం తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా తన కష్టకాలంలో, తన శ్రమలలో, తన యుద్ధాల్లో దేవుణ్ణే ఆధారంగా చేసుకున్నాడు గనక ప్రతి విషయంలో తను జయాన్ని పొందగలిగాడు. ప్రతి బాధ నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు నువ్వు ఏది బాధపడుతున్నావో, నీ కోరిక ఏమై ఉన్నది? బాధ తీరాలనే కదా, ఈ కష్టం నుంచి విడిపించబడాలనే కదా, ఈ నష్టం పోడ్చబడాలనే కదా నీ కోరిక. తప్పకుండా నీ జీవితంలో నీ కోరికను ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీవెక్కడ కృంగదీయబడ్డావో అక్కడ నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నీకు సహాయం చేయి దేవుడై ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వేది నష్టపోయావో దానిని బట్టి చింతించొద్దు. నష్టపరిచిన వారిని గురించి కూడా నీవే రకమైన ఆలోచన పెట్టుకోవద్దు. దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను ఉన్నతంగా, అందరికంటే ఉన్నతమైన స్థితిలో హెచ్చించి నిన్ను దీవిస్తాడు. తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. తప్పకుండా దేవుని సహాయాన్ని నువ్వు పొందుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈరోజు అనేక రీతులుగా బాధపరచబడిన స్థితిలో ఉన్నారు. ప్రభా, నా తండ్రి, ఆనాడు దావీదు బాధలన్నిటిలో నుంచి విడిపించిన దేవుడు. దావీదుని ఎవరైతే తరిమారో, హింసించారో, బాధ పెట్టారో, దుర్భాషలాడారో వారందరిలో నాయనా, నా తండ్రి, వారందరి విషయంలో ప్రభా మీరు గొప్ప కార్యాన్ని దావీదు పక్షంగా జరిగించి శత్రుశేషం లేకుండా సహాయం చేసిన దేవుడు. ప్రభా, దావీదు అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేకపోయారు. దావీదును నువ్వు ఉన్నతమైన స్థానంలో హెచ్చించాలనుకున్నావు, అదే రీతిగా హెచ్చించావు ప్రభా. అదే రీతిగా నీ ప్రియబిడ్డల యొక్క అభివృద్ధిని ఈ లోకంలో ఏ మనుషులు అడ్డుకోలేరు ప్రభా. వారు ఉన్నత స్థితిని ఎవరూ పోగొట్టలేరు ప్రభా. తండ్రి, ఈరోజు ఎన్ని విధములుగా హృదయం నలిగిపోయి వేదన పరచబడి ప్రభా ఎంతమంది బిడ్డలున్నారో ప్రభా, వారందరి హృదయాలను నెమ్మదిపరిచి వారి కోరికను విని తప్పకుండా వారి విషయంలో సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.